దంతాల్లో చిప్ పెట్టి ట్రాఫిక్ కెమెరాలు హ్యాక్ చేసి ఖమేనీ హత్యకు నిఘా వర్గాల మాస్టర్ ప్లాన్. మొస్సాద్ సిఐఏ కలిసి చేసిన చారిత్రక ఆపరేషన్. రాయిటర్స్, ఫైనాన్షియల్ టైమ్స్ కథనాల ప్రకారం ఈరోజు మన స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన స్టోరీస్ విత్ శివరాం ఛానల్కి స్వాగతం. ఒక దేశ అత్యున్నత నేత ఎక్కడున్నాడు? అతను ఏ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు? అతనితో ఎవరున్నారు? ఈ వివరాలు తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని. యుద్ధ సమయంలో హెచ్చరికలు ఉన్నప్పుడు అది మరింత కష్టమవుతుంది. కాని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అయిన సిఐఏ మరియు మొస్సాదులు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని హత్య చేసే ఆపరేషన్లో పూర్తి విజయం సాధించాయి. 2026 మార్చ్ 1వ తేదీ శనివారం ఉదయం తెహ్రాన్లోని పాస్చర్ వీధి సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ వెనుక సంవత్సరాల తరబడి నిర్విరామంగా సాగిన నిఘా ఉంది. ఈ సంచలన ఆపరేషన్ గురించి రాయిటర్స్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాలు దేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి. ఈ ఆపరేషన్ ఒక్కసారిగా రాత్రిపూట ప్రారంభం కాలేదు. ఇది దశాబ్దాల ముందే నాటిన విత్తనం. ఒక ఇజ్రాయెల్ నిఘా అధికారి ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ, తెహ్రాన్ మాకు మా సొంత వీధిలాగనే తెలుసు, అక్కడి ఏ చిన్న మార్పు జరిగినా మాకు తెలిసిపోతుంది అని చెప్పారు. ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం యూనిట్ 8200, మొస్సాద్ గూఢచారులు మరియు సిఐఏ ఏజెంట్లు కలిసి కోట్లాది డేటా పాయింట్లను విశ్లేషించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఈ సమాచారాన్ని రోజువారీ బ్రీఫింగ్లలో విశ్లేషించేది. నెట్వర్క్ ఎనాలిసిస్ అనే గణిత పద్ధతిని ఉపయోగించి వ్యక్తుల మధ్య సంబంధాలను అర్థం చేసుకుని ముఖ్యమైన నిర్ణయం తీసుకునే వ్యక్తులను గుర్తించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఖమేనీ సర్కిల్లోని ప్రతి వ్యక్తి, అతని బాడీగార్డ్లు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, అందరి జీవన విధానాన్ని సంవత్సరాలపాటు పర్యవేక్షించారు. ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్. తెహ్రాన్ నుంచి నేరుగా తెల్లవీవ్కు లైవ్ ఫీడ్. ఈ ఆపరేషన్లో అత్యంత కీలకమైన అంశం ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్. ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో రాజధాని తెహ్రాన్లోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ సంవత్సరాల క్రితమే హ్యాక్ చేసిందని వెల్లడించింది. ఆ కెమెరాల ఫుటేజ్ ఎన్క్రిప్ట్ చేయబడి నేరుగా తెల్లవీవ్ మరియు దక్షిణ ఇజ్రాయెల్లోని సర్వర్లకు ప్రసారమయ్యేది. ఈ కెమెరాల్లో ఒకటి పాస్చర్ వీధి వద్ద ప్రత్యేక కోణంలో అమర్చబడి ఉంది. ఆ కెమెరా ద్వారా ఖమేనీ రక్షణ బృందానికి చెందిన డ్రైవర్లు తమ వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తారో ఖచ్చితంగా తెలుసుకోగలిగారు. ఈ వివరాల ఆధారంగా సంక్లిష్టమైన ఆల్గరిథంలు ఉపయోగించి ప్రతి రక్షణ సిబ్బంది వ్యక్తిగత ఫైళ్లు తయారుచేశారు. వారి ఇళ్ల చిరునామాలు, విధి సమయాలు, రాకపోకల మార్గాలు, వారు ఏ నేతను కాపలా కాస్తారు అనే వివరాలన్నీ నిఘా సిబ్బంది దగ్గర సిద్ధంగా ఉండేవి. ఈ సమాచారమే శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయానికి వచ్చే ఖచ్చితమైన సమయాన్ని అంచనా వేయడంలో నిర్ణాయక పాత్ర పోషించింది. దంతాల్లో చిప్ పెట్టి శరీర భాగాల్లో ట్రాకింగ్ పరికరాలు. ఈ ఆపరేషన్కు సంబంధించిన మరో సంచలన విషయం డెంటల్ చిప్ విధానం. మొస్సాద్ తన డాక్టర్లను, దంత వైద్యులను ఎన్నో సంవత్సరాలుగా ఇరాన్లో మోహరించింది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ అధికారులు నివసించే ప్రాంతాల్లో ఈ వైద్యులు క్లినిక్లు తెరిచేవారు. తమ దగ్గరకు వచ్చే మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఇంప్లాంట్లలో రహస్యంగా ట్రాకింగ్ చిప్లు అమర్చేవారు. అలాగే పలు వైద్య శిబిరాల్లో దంతాల్లో రంధ్రాలు పూడ్చే ప్రక్రియ పేరుతో ట్రాకింగ్ పరికరాలు అమర్చారని సమాచారముంది. గ్యాస్ట్రో సర్జరీల సమయంలో ముఖ్య నేతల కడుపులో కూడా ఇలాంటి పరికరాలు అమర్చారని చెబుతున్నారు. అయితే ఈ వాదనలను అధికారికంగా ఏ వర్గమూ నిర్ధారించలేదు. ద గార్డియన్తో మాట్లాడిన మాజీ సిఐఏ అధికారి ఒకరు ఇజ్రాయెల్ ఇరాన్లో దీర్ఘకాలంగా రహస్య ఏజెంట్లను నియమించిందని, ఖమేనీ సర్కిల్ వ్యక్తులు ఎక్కడ భోజనం చేస్తారు, ఏ వాహనాల్లో ప్రయాణిస్తారు లాంటి చిన్న వివరాలు కూడా సేకరించారని చెప్పారు. యాప్ హ్యాకింగ్, మొబైల్ నెట్వర్క్ జామింగ్. 1 కోటి మందికి పైగా వినియోగించే ఇరాన్ ముస్లిం ప్రార్థనా సమయ యాప్ బడే సాబ్ను కూడా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హ్యాక్ చేశాయని చెప్పబడుతుంది. ఇది ఇరాన్ పౌరుల ఫోన్ సమాచారం, స్థానాలు తెలుసుకోవడానికి ఉపకరించింది. ఆపరేషన్ జరిగిన రోజు ఉదయం నిఘా వర్గాలు మరో కీలకమైన చర్య తీసుకున్నాయి. పాస్చర్ వీధి సమీపంలోని మొబైల్ ఫోన్ టవర్లను నిర్వీర్యం చేశాయి. దాంతో ఖమేనీ రక్షణ విభాగం సిబ్బంది చేసే కాల్లు, హెచ్చరిక సందేశాలు రాలేదు. ఈ టెలికమ్యూనికేషన్ బ్లాకౌట్ వల్ల ఆయన రక్షణ బృందం ఏ చివరి నిమిషపు హెచ్చరికలు అందకుండా నిర్ధారించారు. అమెరికా సైబర్ ఆపరేషన్లు కూడా ఒకే సమయంలో నిర్వహించి ఇరాన్ రక్షణ రాడార్ సిస్టంలను గుడ్డివి చేశాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేయిన్ తెలిపారు. సిఐఏ మానవ ఏజెంట్ చివరి నిర్ధారణ. తెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలు, సాంకేతిక నిఘా సరిపోలేదు. దాడి జరిగే రోజు ఖమేనీ నిజంగా అక్కడ ఉన్నారా లేదా అని నిర్ధారించడానికి సిఐఏ తన మానవ ఏజెంట్ ద్వారా చివరి గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. ఆ ఏజెంట్
ఖమేనీ మరియు ఇరాన్ సీనియర్ మిలిటరీ నేతలు శనివారం ఉదయం మీటింగ్కి వస్తున్నారని నిర్ధారించాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ముందే గగనస్థలిల్లో ఉన్న ఇజ్రాయెల్ విమానాలు పాస్చర్ వీధి కాంప్లెక్స్పై 30 ప్రిసిషన్ బాంబులు వేశాయి. ఈ దాడి కేవలం 60 సెకండ్లలో పూర్తయింది. ఒక సీనియర్ ఇజ్రాయెల్ సైనిక అధికారి ప్రకారం ఈ దాడిలో 40 మంది సీనియర్ ఇరాన్ అధికారులు మరణించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ శుక్రవారం సాయంత్రం 3:38 అంటే భారత కాలమానం శనివారం అర్ధరాత్రి 2:08 ఈ ఆపరేషన్కు అనుమతిచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, రాత్రిపూట బదులు పగలు దాడి. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. మొదట్లో ఇరాన్పై రాత్రిపూట దాడి చేయాలని యోచించారు. 2025 జూన్లో ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ మాదిరిగా. కాని ఖమేనీ ఆ రోజు ఉదయమే మీటింగ్కి వస్తున్నాడని సిఐఏ నిర్ధారించడంతో దాడి సమయం మార్చబడింది. పగటిపూట దాడి చేయడం వ్యూహాత్మక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇరాన్ పగటిపూట దాడిని అంత త్వరగా ఊహించలేదు. హిజ్బుల్లా నేత హసన్ నస్రవ్వా మాదిరిగా కాకుండా ఖమేనీ భూగర్భ బంకర్లలో స్థిరంగా నివసించేవాడు కాదు. అతనికి 2 బంకర్లు ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం ఆయన పైన తన కార్యాలయానికి వచ్చినప్పుడే ఈ దాడి నిర్వహించబడింది. ఆయన బంకర్లో ఉంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బాంబులతో చేరుకోవడం సాధ్యమయ్యేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 86 సంవత్సరాల ఖమేనీ మరణం చారిత్రక మలుపు. 1989 నుంచి ఇరాన్ అత్యున్నత నేతగా ఉన్న 86 ఏళ్ల ఖమేనీ ఈ దాడిలో మరణించారు. ఆయన 1979 ఇస్లామిక్ విప్లవంలో ముఖ్య పాత్ర పోషించారు. అయాతొల్లా ఖుమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన మరణ వార్తను మొదట ఇరాన్ విదేశాంగ శాఖ అంగీకరించలేదు. ఖమేనీ సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. కాని తరువాత నిర్ధారణ జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఖమేనీ మృతదేహం ఫోటో చూపించారని నివేదికలు తెలిపాయి. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వీలైనంత త్వరగా నూతన సుప్రీం లీడర్ను నామినేట్ చేయాలని నిర్ణయించింది. ట్రంప్ ఈ హత్యను ఇరాన్ ప్రజలకు న్యాయం జరిగింది అని అభివర్ణించాడు. అంతర్జాతీయ స్పందనలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనలు రేకెట్టించింది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈ ఆపరేషన్ను మెచ్చుకున్నారు. ఆస్ట్రియా దేశాలు ఇరాన్ ప్రజలకు ఇది శాంతి అవకాశాన్ని ఇస్తుందని ఆశ వ్యక్తం చేశాయి. బెలారస్, ఆఫ్ఘనిస్తాన్ ఈ హత్యను ఖండించాయి. కెనడా నేరుగా పాల్గొనలేదు కాని నిఘా సహాయం అందించినట్లు నివేదికలు వచ్చాయి. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి తర్వాత పెద్ద మార్పుగా అభివర్ణించింది. శత్రురాష్ట్ర నేతలు యుద్ధకాలంలో లక్ష్యాలు కాదు అనే పాత విధానం మారింది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా నేత నస్రల్లా తర్వాత ఖమేనీ హత్య దానికి మరో ఉదాహరణ. ఈ ఆపరేషన్ కేవలం ఒక హత్య కాదు, ఇది ఆధునిక నిఘా సాంకేతికత, ఓపికైన మానవ గూఢచార్యం మరియు సైనిక ఖచ్చితత్వం కలగలిగిన అద్వితీయమైన ఆపరేషన్. దశాబ్దాలుగా టెహరాన్ వీధుల్లో సాగిన నిశ్శబ్ద నిఘా, ట్రాఫిక్ కెమెరాల లైవ్ ఫీడ్, డెంటల్ చిప్లు, మొబైల్ నెట్వర్క్ జామింగ్ ఇవన్నీ కలిసి ఒక సమగ్ర వ్యూహంగా పనిచేశాయి. ఇప్పుడు ఇరాన్ తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన క్లిష్ట సమయంలో ఉంది. ఈ ఆపరేషన్ మధ్యప్రాచ్య రాజకీయాల దిశను ఎలా మారుస్తుందో చూడాలి. ఖమేనీ మృతి ఒక అధ్యాయం ముగించింది. కాని ఇరాన్ పాలన, ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ మరియు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ఏమిటో ముందు చూడాల్సి ఉంది. Thanks for watching Stories with Shivram channel. Please like, share and subscribe our channel. See you in the next story.